మెదక్ జిల్లా చేగుంటరెడ్డిపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. 10 నెలల క్రితం కోడలు లావణ్య మృతి చెందింది. భర్త ముత్యాలు, అత్త ఎల్లవ్వ లావణ్యను హత్య చేసి బావిలో వేశారు. లావణ్య బంధువులు ఫిర్యాదు చేయడంతో భర్త ముత్యాలు జైలుకు వెళ్లారు. ఇక గ్రామంలో ఎవరు వీరితో మాట్లాడకపోవడంతో మనోవేదనకు గురై ఎల్లవ్వ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రెడ్డిపల్లి గ్రామ నివాసి ఇచ్చిన దరఖాస్తు ప్రకారం వాళ్ళ అమ్మమ్మ తలారి పోచవ, తలారి ఎల్లవ ఇద్దరు వాళ్ళ ఇంట్లో ఫ్యాన్కి ఒకరు, డోర్కి ఒకరు ఉరేసుకొని చనిపోయారని చెప్పి తెలిసింది. వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలని పోస్ట్మార్టం నిమిత్తము ప్రభుత్వ ఆసుపత్రి రామాయణపేటకు తరలించడం అనేది. ఈ తర్వాత కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి మరణానికి నిజమైన కారణాలు వెలువరిస్తాం. కోడలు చచ్చిపోయిన నుంచి బాగా కుదెమ్మడి జ్వరము జ్వరము లోపల ఏం చూదరాంచిందో ఇది నీకు చేసి నీకు తిరగ చేయాలని ఆయన తల్లికి సగం చీర చింపి పెట్టినట్టుంది. సగం చీర ముడ్డుకుంది, సగం చీర మెడకు కట్టింది. అదో కుర్చీ వేసుకుంది, బట్టపైకి చింపుకొని అది కుర్చీ దాన్ని వేసింది, అది పెట్టుకున్నట్టు. అది గమ్లామి వచ్చి కళ్ళు సీసలకు వచ్చిందట. గమ్లామి కళ్ళు సీసలకు వచ్చే వరకు పిలిచిన వాళ్ళకు తెలియనంట. గట్ల అయి ఎరుకైంది ఊరంతా. మంచిర్యాల జిల్లాలో